దిష్టి దోషం. అయితే ఈ దృష్టి దోషము అనేది ఎలా ఉంటుందని అంటే నరుడి కళ్ళకు నాపరాళ్ళు కూడా బుగిపాలవుతాయని చెప్తూ ఉంటారు. అంటే నరుడి దృష్టి అంత తీక్షణంగా, అంత అసూయ, ఈర్ష, ద్వేషంతో చూస్తే రాయి కూడా పగిలిపోతుందట. ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలకి దిష్టి తాకింది అని అంటూ ఉంటారు. వారు సడన్ గా బాగానే ఉంటారు, సడన్ గా అస్వస్థ గురవుతూ ఉంటారు. దిష్టి తగిలిందేమో అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చెయ్యాలంటే కర్పూర హారతి తీసుకొని దేవుడికి 7 సార్లు ఇలా కుడి నుంచి ఎడమకు తిప్పుతూ, తర్వాత అదే హారతిని పిల్లలకు ఎడమ నుంచి కుడికి తిప్పాలన్నమాట. అలాగే వాళ్ళకు ఎర్ర నీళ్లు దిష్టి తీయాలి. అలాగే ఒక నిమ్మకాయ, పచ్చిమిరపకాయ కూడా వారికి ఒక దారంలాగా దండలాగా చేసి వారికి పైనుంచి కింది దాకా ఒక 7 సార్లు దిగదుడిచి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయాలన్నమాట. ఇలా చేస్తే దిష్టి దోషం అనేది పోతుంది. తర్వాత వాళ్ళని ఉప్పు నీళ్లతో స్నానం చేయమని చెప్పాలి. అలా చేస్తే ఉన్న నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ చిన్న చిట్కా పాటించి చూడండి, మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది.